విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణాపర్వంలోని 6వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేస్తున్నాడు, మహారాజా, భీముడు చిచ్చర పిడుగు వలె ఆ యుద్ధరంగం లోపల తిరుగుతూ ఎందరో మంది సైనికులను, కౌరవ సైనికులను సంహరించిండు. రుధిరము 4 దిశలకు, రుధిరము 4 దిశలకు నదులై బారగ చూసి నరపతులెల్లా. మది బుగులొందిరి భీముడు కదులరును పులెందరైనా కాలుని భంగి. ఆ భీముడు యుద్ధం చేసినప్పుడు మన సైనికుల యొక్క రక్తం అన్నది ఏరులై పారుతున్నది. భీముని ముందరికెళ్ళి ఎవ్వరు కూడా, ఏ ఒక్కరు కూడా బయటపడతలేరు. ఆ యుద్ధరంగం లోపల యమధర్మరాజు వలె యుద్ధమును చేసి ఇట్లాంటిగా భీముడు చాలా సైనికులను సంహరించండు మహారాజని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ విధంగా వినుపార్తుడు సమాసప్తాకుల వేగంబునాదును మాగా. వినుపార్తుడు సమసప్తాకుల పారావారములేని దురామూల కరుమారు బారాగా. వినుపార్తుడు సమసప్తాకుల. మహారాజా అర్జునుడు సమసప్తకులతోటి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధరంగం లోపల ఆ సమసప్తకులు అటు ఇటు ఎక్కడోలక్కడ ఇట్లాంటిగా చాలాగా పారిపోతున్నారు మహారాజా ఆ అర్జునుని యుద్ధం దాటికి. నారాయణ సారథ్యము జాయగా, నారాయణ సారథ్యము జాయగా, నరానాదులు చాలాగా. అరుడిగా శరవృష్టి విడిచిరి అనిలము సరే బాగుగా. నారాయణ సారథ్యము జాయగా. ఆ పరమాత్ముడు అర్జునుడి యొక్క రథమును నడుపుతున్నాడు. అర్జునుడు అగ్ని వలె చాలా బాణాలను ఇస్తే అగ్ని తగిలితే ఏ మాదిరిగా ఇట్లాంటిగా ఉంటుందో, కాలుతో పోతుందో, ఆ బాణాల చేత ఆ సమసప్తల యొక్క సైన్యము సంవరింపబడుతున్నది అక్కడ. ఆ సంగారమునాంజనీ సుతుడు అతి వేడుగా చాతాను. బసురాముగా బలామూల బలముతో బాధించను వేగాను. ఆ సంగారము నాంజనీ సుతుడు. ఆ సంగరమంద ఆ యుద్ధరంగం లోపల ఆంజనేయుడు ఇట్లాంటిగా తన తోకతోటి ఈ కౌరవ సైనికులను ఎంతో బాధిస్తున్నాడు. ఆ తోకతోని కొడుతున్నాడు, పట్టుకుంటా పైకి వేసుకుంటా విసిరి పారేస్తున్నాడు. వాసిగా నభముకు లేపి పృథ్వీపై, వాసిగా నభముకు లేపి పృథ్వీపై వసుదీశ కొడితేను. నాశనమను మధు ఘటమూల నరనాతుల బలమును వాసిగా నభముకు లేపి. ఆ ఆంజనేయ స్వామి తన తోకతోని ఆ సైనికులను చుట్టి, రాజులను చుట్టి ఇట్లాంటిగా పైకి ఎగేస్తే ఆ పైకి వెళ్ళినటువంటి సైనికులు కానీ, రాజులు కానీ కింద పడి తలకాయలు పలిగిపోయి మరణిస్తున్నారు. మహారాజా ఆంజనేయ స్వామి చాలా యుద్ధం చేస్తున్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా తెలియజేసింది. కరచరానాముల బట్టి నిలిచేను కురువలి చూడచాట. మరి అంబారాముకు వేసమీతాము మహావీరుల చెంగిట. కరచరానాముల బట్టి నిలిచేను. కాళ్ళను చేతులను ఇట్లాంటిగా పట్టుకుంటా ఆ ఆంజనేయ స్వామి ఒక్కొక్కరిని ఇట్లాంటిగా విసిరేస్తున్నాడు. ఆ దాటికి ఎవరు కూడా తాళలేక ఇట్లాంటిగా చాలామంది మరణించిండ్రు. తన తోకను ఇట్లాంటిగా యుద్ధరంగం లోపల విస్తరింపజేసి
అరదుగా నిల్వక అరగిన మీతాము ఆవాలం వచ్చాట అరదుగా నిల్వక వీరులాదుని మేను ధీరులు చాలా ఇలాపై బడిరంతాట అరదుగా నిల్వక ఆ తోక ఉన్నజాల ఉండకుండా ఆ యుద్ధరంగం లోపల విస్తరిస్తూ దొరికిన వారిని దొరికినట్టుగా ఆ తోక విట్లాడిగా పట్టి పైకి వేసుకుంటా చాలామందిని సంవరించిండు మహారాజాని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. హనుమంతుని వాలంబున ఘనవీరులు జేర్జరయ్యి ఘనముగనచట పనిపూని దాయి రచ్చట రణమున విజయుండు సకల రాజుల నెల్ల. ఆంజనేయ స్వామి తన తోకతోని వీరాది వీరులను ఇట్లాంటిగా జేర్జరి చేసిండు, చిత్తు చేసిండు. అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు రాజులు బ్రతుకు జీవుడా అని ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు, దాగుండేటోళ్ళు దాగుంటున్నారు. ఇక అక్కడ యుద్ధరంగం లోపల రాజులను మాత్రం ఈ అర్జునుడు సంవరిస్తున్నాడు. నాగపాశములతో నరపతుల బలములు బంధించగ చూసి బౌగసేన పలాయనమాయను పరగసు శర్ముండు సుఖమునర్చన్. నాగపాశాలతోటి ఆ బాణాలను వేసుకుంటా చాలామందిని ఇట్లాంటిగా అర్జునుడు బంధిస్తున్నాడు. ఈ సుశర్ముడు కూడా బంధింపబడ్డాడు. 14 సహస్రంబులు విధియుక్తముగా సేనదునిమే విజయుడింకా మదగజములు 3000 అదనుగా మోక్షమునకు దోలే అదిగని భూపా. 14,000 సైన్యమును సంవరించిండు. ఏనుగులను 3,000 ఏనుగులను ఆ అర్జునుడు ఇట్లాంటిగా సంవరించండి. ఆ సమయం లోపల ద్రుపద పుత్రుడు సుకేతుండు గౌతమాసూతునితోను దారుండు ద్రుపద పుత్రుడు సుకేతుండు అమితాముగా చేసే యుద్ధంబు వీరులెల్లా గనతుండే కాలంబు ద్రుపద పుత్రుడు సుకేతుండు. ఆ ద్రుపదుని యొక్క కుమారుడు సుకేతుడు అనేటువంటి వాడు ఆ శారదృతితోటి ఇట్లాంటిగా యుద్ధం చేసిండు. ఆ యుద్ధ రంగం లోపల వీళ్ళందరూ చూస్తున్నారు, రాజులందరూ కూడా వీళ్ళిద్దరు యుద్ధం చేసేటప్పుడు. అర్ధచంద్రాకారామపుడు శరము దీసి గనుడు అర్ధచంద్రాకారామపుడు ఆకాశము లేపే పూరి పాండవులును గని పోయి పారి ఆకాశము లేపే పూరి. ఆ శరాధృతుడు ఆ సుకేతుని యొక్క శిరమును తన బాణం చేత తీసేసిండు. అది చూసినటువంటి పాండవ వీరులు అక్కడ చాలామంది కూడా అక్కడి నుంచి పారిపోతున్నారు. చేరే దుష్టాదున్నోడు నిలిచి పోరగాను కురు వీరుడు చేరే దుష్టాదున్నోడు చేసే రథసూర్ణామచాట కురు వీరుడు పోరంగాన చాట చేరే దుష్టాదున్నోడు. అక్కడ యుద్ధం చేస్తున్నటువంటి ఈ దుర్యోధనుని యొక్క రథమును దుష్టదుమ్ముడు వచ్చి ఆ రథమును ముక్కలుగా చేసిండు. కనివాడు బహుక్రోధమున వచ్చే దండాధరుడు బహుక్రోధమున కనివాడు బహుక్రోధమున రథముపై కురుపతి వేగ తీసుకొని తర్లే బలమందు వేగా కరివాడు బహుక్రోధమున. ఇట్లాంటిగా అది చూసినటువంటి కర్ణుడు వచ్చి దుర్యోధనుని ఇట్లాంటిగా రథం మీద ఎక్కించుకొని యుద్ధం చేయడానికి వెళ్ళిపోయింది. కనెను ఆ విధము కర్ణుండు
కాలుడై నిల్చే బలు పరాక్రుండు కనెను ఆ విధము కర్ణుండు పాండవుల బలమూల మీతంబు తునిమీలపై వేసేనా దినంబు కనెను ఆ విధము కర్ణుండు. ఈ విధానమంతా కూడా వేసి చూసి ఆ యుద్ధ రంగం లోపల పాండవ సైన్యమును సంహరిస్తున్నాడు కర్ణుడు. కనిధర్మాజుడు లేసి వేగ కనిధర్మాజుడు లేసి వేగ బాణుసుతూనిపై శరములు బౌగా విడిచే కర్ణుని పరాక్రము చూసి పాండవుల సేన సర్వంబు కరిధర్మాజుడు లేసి వేగ. ధర్మరాజు చూసి కర్ణుని మీద బాణాలను వేస్తున్నాడు. ఈ బాణాలన్నీ కూడా ఆ కర్ణుని ఏం చేస్తలేవు. అప్పుడు ఆ కర్ణుడు యుద్ధం చేస్తే ఈ పాండవ వీరులు సైన్యమంతా కూడా ఇట్లాంటిగా భయపడుతున్నది. సాగాక పారే సైన్యమున సాగక పారే సైన్యమున స్థిరముగా ఉండే ఒక చోట వ్యాజ్యమున భయసాగారామందు వేగ దుర్యోధనుండు చూసి త్వరగా సాగక పారే సైన్యమున. ఆ ధర్మరాజు ఎన్ని ఉపాయాలు చేసినా కానీ ఆ కర్ణుని మీద యుద్ధం చేయాలంటే ఇతనితో అవుతుంది కాని పని. అప్పుడు ఆ కర్ణుని దాటికి తాళలేక ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతున్నారు. అప్పుడు ఇదంతా చూసినటువంటి కర్ణుడు ఏమంటుండు కదా, దుర్యోధనుడు కర్ణునితో ఏమంటుండు కదా, హర్షించే నేను రాజ్యంబు హర్షించే నేను రాజ్యంబు కర్ణ ఇచ్చేదా నేను నిజంబు హర్షించే నేను రాజ్యంబు అభిమాన ముంచి పాండవులాను సంవారించేవు నాకు నిశ్చయమును హర్షించే నేను రాజ్యంబు. ఇది చూసినటువంటి ఆ దుర్యోధనుడు కర్ణుతో అటువంటి కర్ణ నా రాజ్యం సర్వం నీదే, నేను తప్పకుండా నీకు ఇచ్చేస్తా, నువ్వు మాత్రం ఆ పాండవులను ఎట్టయినా వేసి ఇయ్యాల మాత్రం సంహరించాలని ఆ దుర్యోధనుడు కర్ణునితో అన్నాడు. అని హర్షంబున కురుపతి మనుజేసుల సముఖమునను మరి విని ద్రోణి కురునాయక ద్రుపద తనయుడు నా జనకుని వధించేవాడు జెప్పతరంబా. చాలా సంతోషమున ఆ దుర్యోధనుడు కర్ణునితో ఈ విధంగా నేను నీకు రాజ్యం ఇస్తా అని అంటున్నప్పుడు అక్కడికి అశ్వత్థాముడు వచ్చి, మహారాజా దుర్యోధన, ఆ దుష్టదుమ్నుడు మా తండ్రి గారిని సంహరించిండు, ఎంత దుర్మార్గుడు వాడు, అడు చేసిన ఘోరం చెప్పతరం కాకుంటున్నదని ఆ దుర్యోధనుడితోటి అశ్వత్థాముడు అన్నాడు. దురమునా దుష్టదుమ్నుని దురమునా దుష్టద్రుమ్నుని మరి దుంసకుంటే నేడు మహాపాతకము గురుహత్యయు బ్రహ్మహత్యయు ఇరవుగణ పాలు గలిగే ఈశ్వరాజ్ఞ. ఈ యుద్ధరంగము లోపల ఆ దుష్టదుమ్ముని ఏ విధంగా ఆయన సంహరించాల, ఒకవేళ సంహరించకపోతే గురువు హత్య చేసినంత పాతకం, బ్రహ్మహత్య చేసినంత పాతకం, ఇవన్నీ కూడా నాకు తప్పకుండా తలగానే అని ఆ అశ్వత్థాముడు అక్కడ దుర్యోధనుడితో అన్నాడు. కరమున చాపము విడువను మరియు కవచము దియ్యను మను చేసేయిక నరనాయక ఇటు పార్థుడు పరమాత్ముని తోడ నిలిచి పలికే నరేంద్ర. నేను చేత పట్టుకున్నటువంటి బాణాలను వేసుకున్నట్టు కవచాలను మాత్రం ఆ దుష్టదుమ్ముని సంహరించండి, నేను తీసేయని దుర్యోధనుడితోటి ఈ అశ్వత్థాముడు అన్నాడు. ఇక ఇక్కడ అర్జునుడు ఆ పరమాత్మతో అంటున్నాడు, పోరా దురిత సంవార దేవాయుడు
పోరాదురీత సంవార దేవాయుడు వీరా కర్ణుడమే తంబు అరుడిగా బలమూల హతమార్చేను అనే తోతును శీఘ్రంబు పోరాదురీత సంవార దేవాయుడు రథమోదోలు విశ్వాపాల సైన్యమునకు నృపాల పోరాదురీత సంవర దేవాయుడు. యుద్ధం చేయడానికి వెళ్దాం పరమాత్మ మనం. ఆ కర్ణుడు యుద్ధరంగము లోపల ఏ విధంగా ఇట్లాంటి యుద్ధం చేసి సంవరించనో ఏమో, ఏం చేసానో ఏమో, మనం తొందరగా అక్కడికి వెళ్దాం అని ఆ పరమాత్మునితోటి అర్జునుడు అన్నాడు. విని విజయాయోని వాక్యము విని హరిత విని విజయోని వాక్యము విని హరిత వేగాగొని రథమందు తనే నిజ సానము నాకు ధర్మాజుడు తని పార్తు నా దినమందు వినుతించేను కర్ణుని మీరు తురివేదానని పలుమారు విని విజయోని వాక్యము విని. ఆ పరమాత్ముడు అర్జును యొక్క మాటలను విన్నటువంటి వాడై ఆ రథమును తీసుకొని తమ తమ స్థానాలకు వచ్చేసిండ్రు. అప్పుడు ఈ ధర్మరాజు తెలుసుకొని వారి దగ్గరికి వెళ్ళి ఆ పరమాత్మతో అంటాడు, పరమాత్మ మరి మాటి మాటికి కర్ణుని సంవరిస్తామని ఇట్లాంటిగా అంటున్నారు. ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు, మేము సంవరిస్తామని. వెతలా పెట్టేను గతి శ్రీపతిత వెతలా పెట్టేను గతి శ్రీపతిత మదిదో సాధు నా నోట పతితోనే శిరమోదునోము తురిమితే పరగా మనసు నిండి చాట విజయుండనే సమాసప్తాకూల తునిమిటు వస్తిమి దయాల వితలా పెట్టేను గతి శ్రీపతిత. పరమాత్మ ఎన్నో విధాలుగా ఆ కర్ణుడు మమ్మల్ని చాలా బాధించిండు, మీరేమో ఇక చంపుతాం అగ చంపుతామని ఇట్లాంటిగా మాట్లాడుతున్నారు. ఆయన శిరం ఎప్పుడు తీసేస్తే నాకు అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది పరమాత్మ అని. ఆ పరమాత్మతో అంటే అర్జునుడు ఏమంటుండు కదా, మేము ఇప్పుడే ఆ సమసప్తకులను సంవరించి టచ్చినమని ధర్మరాజుతోటి అర్జునుడు అన్నాడు. రణమునై చందంబును కనరాలేదను సుకడు వ్యాజ్యముతో సనివస్మి మీరు బలుకగా వినబడే కర్ణుండు విపరీతంబు. ఆ కర్ణుడు యుద్ధరంగము లోపల ఇట్టాడుగా చేసిండని మాకైతే తెలియదు, నువ్వు చెప్తేనే మాకు ఇప్పుడు గుర్తయింది. చేసే దురాత్ముడు రణమున వాసిగమిముగా దృంచెదను చేసే దురాత్ముడు రణమున వాసిగమిము బట్టలేడు వాసవుడైనా ఈ సమయము ఆగ్నివుడి బాసురముగ దృంచెదను బానుసుతుని. ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు, ఆ కర్ణుడు చాలా ఇట్లాంటిగా దుర్మార్గమైన పని చేసిండు. ఎప్పటి కూడా ఆ కర్ణుడు నిన్ను కాదు కదా ఎవరిని కూడా పట్టనియ్య నేను, ఆ ఇంద్రుడు వచ్చి నిన్ను పట్టి కట్టేద్దామన్నా కానీ ఆ ఇంద్రుని కూడా నేను పట్టనియ్య, నిన్ను ముట్టనియ్య అని అంటున్నాడు. నువ్వు ఆజ్ఞేయు, ఆ కర్ణుని మేము వెళ్ళి సంవరిస్తామని ధర్మరాజుతోటి అర్జునుడు అన్నాడు. వినయమసూనుడు బాలికెను దినకర తనయుండు ధరలో దీర్ఘాయుండై పనిపూని కనరాసూడను అనదో సదు పార్తనోట హరి అనరాదు. పరమాత్మ ఏమని చెప్పాలని నీకు, ఆ కర్ణుడు చాలా ఆయుష్మంతుడు, చాలా ఆయుష్ ఉన్నది కర్ణునికి. ఆ కర్ణుని మీరు చంపుతారంటే నేను నమ్మాలనా? నేను నమ్మను.
వినిదేహ సంతప్త మాయా నీ బలు పరాక్రమ్ బెందు బాయా వినిదేహ సంతప్త మాయా ద్రౌపదీని సభలో వారు నిలచి మాన భంగము చేసి దే తీరు వినిదేహ సంతప్త మాయా. ఇవన్నీ ఇట్లాడిగా దేహమంతా ఇట్లాడిగా అయిపోతున్నది, ఏదో మాదిరిగా అయిపోతున్నది. మరి నీ పరాక్రమము, నీ వీరత్వము, అర్జునుడు వీరాది వీరుడు అంటారు కదా, మరి ఇదంతా ఎటువాయ? ఆనాడు ద్రౌపదిని సభ లోపల వాళ్ళు మానభంగం ఎట్లాంటిగా చేసిండ్రు నీకైతే తెలుసు కదా. చేసి తీవచట శపతంబు మరలా నావు వెరుచేటి యత్నంబు చేసి తీవచట శపతంబు రాధేయుడతి పరాక్రుండు వీణ్ణి ఎదరించాలేడు కాలుండు చేసి తీవచట శపథంబు. ఆ ద్రౌపదిని అట్లాడిగా చేసినప్పుడు నువ్వు శబ్దం చేసినావు కదా, మరి నువ్వు ఇప్పుడు భయపడేటి మాటలు మాట్లాడుతున్నావు, పోతాం సంపుతాం ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు అని ఆ ధర్మరాజు అర్జునుడిని అన్నాడు. ఇక నాకు రాజా భోగంబు ప్రాప్తమౌట ధరలు అభావంబు ఇక నాకు రాజా భోగంబు వనవాసమున ఉండు మనుతు బ్రహ్మ వ్రాత నిశ్చయ మాయా తరుచు ఇక నాకు రాజా భోగంబు. అర్జున, ఈ రాజసుఖాలు అనుభవించేది లేదేమో, ఆ బ్రహ్మదేవుడు నా నుదుట అదే మాదిరిగా రాసిండేమో. ఇక నాకేం గతి? ఆ మర్ర వనము లోపలికి వెళ్ళాలా, అక్కడనే ఉండాలా, ఇట్లాంటిగానే అనిపిస్తున్నది. ఇక మాత్రం ఆయన గెలిచేదైతే మాత్రం లేదనుకుంటా. నేను ఈ సుఖాలను నేను అనుభవించాలి అనుకున్నా కానీ అనుభవించేటట్టు లేనంటున్నాడు. పలుకాన్యాలాను బాను సుతుడు దండి ప్రభుడాని పురుషార్థమిపుడు పలుకాన్యాలను బాను సుతుడు. ఎందుకు మాట్లాడుతూ ఊకే ఇట్లాంటిగా దండి పరాక్రమవంతుడు అని అంటున్నాడు. కల్పమాయను రణములోన వ్యర్థుడావు పాండు వంశంబులోన కల్పమాయను రణములోన. ఏమన్నా కల్పాలు జరిగిపోయినాయి, యుగాలు వాయన కల్పాలు వాయన మనవంతరాలు వాయన ఏం పోయినాయని ఎన్ని రోజులా యుద్ధం చేయబట్టి మొన్ననే చేస్తున్నాం యుద్ధం. సంపులేవు ఇట్లాంటి అంటావు. పుట్టి గిట్టి నా చందమాయ నీ పురుషార్థమెందు ఇలా బాయా పుట్టి గిట్టి నా చందమాయ దిగండి వందిగాలంబు అని పలికిన ధర్మవాక్యంబు. నువ్వు ఈ పదవిని కాదు, నువ్వు దిగిపో. పుట్టి సచ్చినట్టు అయిపోయింది, లాభమేమున్నదని ఇట్లాంటిగా ఆ ధర్మరాజు ఈ అర్జునునంటే. కాని శ్రీపాతి విజయునపుడు పట్టుకొని నేడు దుర్బుద్ధి ఇప్పుడు కాని శ్రీపాతి విజయునపుడు ప్రాప్తించే యమనందనుడు పూర్వ పుణ్యుడా జాత శత్రుండు ప్రాప్తించే యమనందనుండు. నువ్వే దిగిపోని ఎప్పుడైతే ఈ అర్జునుడు ధర్మరాజుని అన్నాడు, అప్పుడు పరమాత్ముడు అంటున్నాడు, అర్జున నీకేంది ఈ దుర్బుద్ధి ఇట్లాంటికి నీకెందుకు కలిగా అని అడుగుతున్నాడు. పూర్వ పుణ్యుడా జాత శత్రుండు పాండు మహారాజు ప్రతీజుడు పరమశాంతుడు ఇలా ధర్మాజుడు ప్రాప్తించే యమనందనుడు. నీకు ఎటువంటి బుద్ధి నీకు ఇట్లాగా కలిగింది? అతడు చాలా పుణ్యాత్ముడు, అతనికి శత్రువులు అనేటువంటివి ఇక పుట్టారు, లేరు కూడా, శత్రువులు లేరు కూడా. ఆ పాండురాజు యొక్క ప్రతిరూపము ఆ ధర్మరాజు అంటే ఎవరు అనుకుంటున్నావు? శాంతమూర్తి ధర్మజుడు.
ఇహ పరాదుల సుఖము పోయి మీకు విపరీత సంకష్టమయ్యి ఇహ పరాదుల సుఖము పోయి పట్టు ధర్మము కాదు మీకు సృష్టిలోన అపకీర్తి బహు మీకు పట్టు ధర్మము కాదు మీకు ఇంతటి పట్టు మాత్రం పనికిరాదయ్యా అని ఆ కృష్ణ పరంధాముడు అర్జునుని తోటి అంటున్నాడు. విని విజయుండొక గాంధీవంబు ధిక్కారించయు అట్లనే వినంబు విజయుడొక గాంధీవంబు. విజయుడు అంటే అర్జునుడు. అర్జునుడు తన చేతిలో ఉన్న బాణాలను పరేసిండు. పరమాత్ముండని అర్జున ధరలోపల క్రోధమునను ధన్యులు చాలా పరలోకంతరంబయి నరకంబు పాలైరి నానా విధము. అర్జున, నువ్వెందుకు ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు? ఈ కోపంతో ఎందరో మంది కూడా అక్కడ నరకాలకు వెళ్ళిపోయినని ఆ కృష్ణ పరంధాముడు అర్జునునితోటి అన్నాడు ఈ విధంగా. ఈ తర్వాయి భాగాన్ని మనం మళ్ళా వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.